మూడవది మీ యొక్క దేవతా మందిరంలో ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా రాగి ప్లేట్లో కానీ ఒక ప్రమిద పైన మరొక ప్రమిద ఉంచి, అలాగే ఒక ప్రమిద పైన మరొక ప్రమిద ఉంచి, ఆ కింద 2 ప్రమిదలు ఉంచాలి. పైన 2 ప్రమిదల్లో రెండిట్లో కూడా నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి 2 ఒత్తులను ఒక జ్యోతిగా ఒక ప్రమిదలో, 2 ఒత్తులను ఒక జ్యోతిగా మరొక ప్రమిదలో వెలిగించి, ఆ యొక్క 2 దీపాలను కూడా శివశక్తి స్వరూపాలుగా అమ్మవారిగా స్వామివారిగా భావన చేస్తూ ఆ 2 దీపాలకు మరియు యొక్క చిత్రపటాలకు కూడా పంచోపచార పూజ, ఈ దీపాలకు కూడా పంచోపచార పూజ సమర్పణ చేయండి. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, మరొక చిన్న ఆవు నెయ్యి దీపము, నైవేద్యము ఏదైనా ఖర్జూరము కానీ లేదా కిస్మిస్ కానీ లేదా బెల్లం ముక్క కానీ ఏదైనా ఫలము కానీ నైవేద్యంగా పెట్టండి. ఇది పూజ. ఈ పూజ చేసేటప్పుడు మీరు చదవాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు వటుకాయ వం హ్రీం ఓం. ఈ మంత్రం ఉపదేశం ఉన్నా ఉపదేశం లేకపోయినా సరే ఈ మంత్రం మాత్రం 3 మాలలు జపం చేయండి. ఈ యొక్క పంచోపచార పూజ అయిన తర్వాత, పంచోపచార పూజ అయిన తర్వాత ఈ యొక్క మహాలయ అమావాస్య పర్వదినాన నేను నా గృహములో ఆచరించినటువంటి శివశక్తి పూజ సర్వం శ్రీ కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు అంటూ ఒక చిన్న ప్లేట్లో మీరు కొద్దిగా అక్షతలను, 2 పుష్పాలను, కొద్దిగా నీటిని కూడా ఈ విధంగా దేవతా సమర్పణం చేయండి. తర్వాత సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. ఆ పుష్పాలను, అక్షతలను శిరస్సును ధరించండి. ఇక్కడితో ఆ పూజ సంపూర్ణమైంది. మీకు అవకాశం ఉంది అంటే ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు కూడా మీకు పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. మీకు మానసిక శక్తి, శారీరక శక్తి కావాలి. మీకు దైవశక్తితోనే ఇవన్నీ మీకు సాధ్యమవుతాయి. భగవత్నామ స్మరణతోనే ఇవన్నీ మీకు సాధ్యమవుతాయి. ఆ రోజంతా కూడా మీరు ఏ పని చేస్తున్నా సరే మానసికంగా ఈ యొక్క మంత్రమే జపం చేయండి.